ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు వివిధ విభాగాధిపతులను ఆదేశించారు. సెప్టెంబర్ 16 కోయిలాళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 23 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సెప్టెంబర్ 24వ తేదీ ధ్వజారోహణము, 28వ తేదీ గరుడ వాహనము, అక్టోబర్ 1వ తేదీ రథోత్సవము, అక్టోబర్ 2వ తేదీ చక్రస్నానము. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని, బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ దాతల దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్ మ్యాప్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడవీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని, గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూడాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి సేవకులుగా యువతీ యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. తిరుమలలో స్వామివారి గరుడ సేవ సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ అంటే 27వ తేదీ రాత్రి 9 గంటల నుండి 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.